పొజ్జ ఐశ్వర్య గారు ఏమన్నారు చూడండి. మా ఏక ఎంట్రుక కూడా పీకలే. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటర్మెసీ అనుకుంటారేమో. చెత్తన కొడతలేరు. ఫిజికల్ ఇంటర్మెసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పు కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందు ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే. నువ్వు అసలు ఆడదానివేనా? నా ఏక నా ఇంటికి కూడా పేకలేదని మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడి ఏమన్నా పత్తితి మాటలా? ఎన్ని ఏకలు ఉన్నాయి నీకు? ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మరి బాగుంటుంది కదా. మీరు నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడేయచ్చు. ఎదటోళ్ళు మీ మీద కేసులు పెట్టకూడదు, మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. దీన్ని ఏమన్నా అంటే దౌర్జన్యం అంటారు. మీరు ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అప్పుడు ఎవడు మీ జోలికి రాడు కదా. మీ ప్రచారాలు ఏమన్నా ఉంటే మీ పార్టీ ప్రచారాలు చేసుకోండి. మీ క్రైస్తవులకు సంబంధించి ఏమైనా ప్రచారాలు ఉంటే చేసుకోండి. అంతేగాని మీకు నోరు ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే తర్వాత రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది.